మారుతి ఈకో మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరు బ్యాక్ సైడ్ లో ఉన్నారు. గోవిందా గోవిందా గోవిందా. సో మేము అరుణాచలము అలానే తిరుపతి కూడా దర్శనం అయిపోయింది మాకు కూడా. సో ఇక్కడ నుంచి మేము ఇంటూ హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నాము. సో మాకు వచ్చేసి 3 days షెడ్యూల్ పెట్టుకున్నాం మనం. వచ్చేసి ఈ షెడ్యూల్ వచ్చేసి మనకు సాటర్డేనేమో మనం అరుణాచలం చూసుకున్నాము, సండే వచ్చేసి మనము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగానే ఈరోజు మండే. సో రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. మళ్ళీ రెగ్యులర్ బేస్ గా మనం డ్యూటీలోకి జాయిన్ కావాలి. మళ్ళీ వీకెండ్లో మనం ఏ ప్లాన్ వేస్తున్నామో నెక్స్ట్ కూడా చూద్దాం మనము. సో మంచి మంచి వీడియోస్ మీకు కవర్ చేసి పెడతా ఉంటాను. నా వీడియోలు కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే మీరు ఎప్పుడైనా తిరుపతికి రావాలనుకుంటే ఇక్కడ మాకు ఆల్రెడీ అన్నాడు, చాలా మంచి పర్సన్ మాకు ఆల్రెడీ తక్కువ రేట్కే కిందికి వెళ్తున్నాం మనము. అన్న మీ పేరు చెప్పండి అన్న. గంగిరెడ్డి అన్న నంబర్ కూడా నేను చెప్తాను అన్న, మీ నంబర్ కూడా చెప్పండి. 944 10 62 731. ఈ నంబర్ కి మీరు ఫోన్ చేస్తే ఇక్కడ లోకల్ కూడా మీకు చుట్టుపక్కల ఉన్నాయి కూడా చూపిస్తారు. అన్న పైన ఏమేమి చూపిస్తారు? ఆకాశంగా మీకు వేణుగోపాల సంగుడి, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కగా ఎన్ని రోజులు ఓకే. మీరు ఒకవేళ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ముందు రోజు ఫోన్ చేసినా పర్లేదు. సో మీకు ఈయన కాంటాక్ట్ అవుతాడు, దాని తర్వాత మీకు వచ్చి పికప్ చేసుకుంటాడు ఎక్కడ ఉన్నా కానీ. సో ఇది సో హై ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:45 అవుతుంది. మనము తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాము. మనం వచ్చేసి ఎంచుకున్నది చిన్న వెహికల్ మాట్లాడుకొని కిందికి డౌన్ దిగుతున్నాము. మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 o'clock ఉంది రేణిగుంటలో. సో ఇక్కడ నుంచి మూవ్మెంట్ అవుతున్నాము. మీకు రైట్ సైడ్ లో కనబడేదంతా షాపింగ్ మాల్స్. సో లెఫ్ట్ సైడ్ లో మీకు వచ్చి రైల్వే స్టేషన్స్, రిజర్వేషన్స్ కౌంటర్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈవేళ మనం ఇక్కడ నుంచి కిందికి డౌన్ అవుతున్నాము. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 1 hour ఉంటుంది అనుకుంటా. 52 టర్నింగ్స్ ఉంటాయంట, 58 ఉంటాయంట. చూద్దాం ముందు మనకు ఈ వీడియోలో ఏమేమి కనబడతాయి చూద్దాము. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కిందికి డౌన్. అక్కడ కూడా చూడవలసిన ప్లేసెస్ దారి మధ్యలో కొన్ని మా డ్రైవర్ అన్నతో కూడా కొన్ని మాట్లాడుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మనకు. సో మీకు బస్ స్టాండ్ కనబడుతుంది, మీకు రైట్ సైడ్ మొత్తం బస్ స్టాండే. సో తిరుమలకి వచ్చి మనం కిందికి దిగడానికి తిరుపతికి ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ లోనే మనకు లాకర్ సిస్టమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకు. ఆల్రెడీ అలిపిరి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే మనం ఈ రూట్ లోనే వస్తాం. అలిపిరి మెట్లెక్కిన తర్వాత వారి పాదం నుంచి వచ్చే వాళ్ళు మాత్రము మనకు బ్యాక్ సైడ్ నుంచి వస్తారంట. సో ఇది మాత్రం అలిపిరి నుంచి వచ్చే వాళ్ళకు మార్గం ఇది. సో ఇప్పుడు మనమైతే కిందికి డౌన్ అవుతా ఉన్నాము. సో ఇది వచ్చి మనకు తిరుమల పైన ఉన్న రోడ్స్ వే ఎలా ఉంది ఏందన్నది. ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి మనకు మండే కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 2 అవుతుంది. సో ఇది లొకేషన్స్ మనకి ఇలా ఉంటున్నాయి. ఇవన్నీ మనకు రైట్ సైడ్ లో అన్ని మనకు కాటేజెస్ ఉన్నాయి, మనకు రూమ్స్, కళ్యాణ కట్టాలు. సో ఇవన్నీ ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి. సో ఇది వచ్చేసి తిరుమల తిరుపతి మన దర్శనం అయిన తర్వాత కిందికి డౌన్ అలిపిరికి వెళ్ళే మార్గం ఇది మనకు. సో అంటే తిరుపతికి కిందికి వెళ్తున్నాం మనం. సో ఈ మార్గం గుండానే 4 wheelers కానీ బస్సెస్ కానీ ఉంటాయి మనకు. లేదు అయిపోయింది, ఇప్పుడు రిటర్న్ అయినా తిరుపతి ఘాట్ రోడ్ తీసుకున్నా, దారం తీసుకున్నా. సో మనకి నియరెస్ట్ ఉంటుంది మనకు లగేజ్ కౌంటర్ కూడా కింద. మనం అలిపిరి దగ్గర ఇచ్చిన లగేజ్ ఏదైతే ఉంటుందో కానీ నియరెస్ట్ ఉంటుంది, మనం అక్కడ పికప్ చేసుకుని వెళ్ళొచ్చు. అంతా అలిపిరి నుంచి మార్గాన భక్తులు వచ్చే లాస్ట్ చివరి మెట్టు మార్గము 3350 మెట్లు ఉంటాయి మనకు. సో ఇదంతా అదే లాస్ట్ 1 day ముందు నడిచినాము. అలిపిరి మెట్టు మార్గం. అలిపిరి నుంచి పైకి వచ్చేయడానికి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 20 మెట్ల మార్గం నడుచుకుంటూ వచ్చేది 9 కిలోమీటర్లు ఉంటుంది.
సో అదే మనం వెహికల్ ఇప్పుడు డౌన్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నా 4 వీలర్ వెళ్ళాలంటే కిందికి 19 కిలోమీటర్లు 19 కిలోమీటర్లు టోల్ గేట్ వరకే. మన మెయిన్ ఎంట్రన్స్ తిరుపతి ఏకే అల్పిరి మెట్ వరకే 19 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి బస్ స్టాండ్ ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు ఉంటుంది. టోటల్గా వచ్చేసి మనకు 24 కిలోమీటర్స్ ఉంటుంది మనకు. సో పైనుంచి తిరుమల నుంచి తిరుపతికి మన బస్ స్టాండ్ వరకు 24 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ ఛార్జ్ వచ్చేసి మనకు 110 రూపీస్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? 110 రూపీస్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ తీసుకుంటే దానిలో మీకు ఏమైనా తక్కువచ్చు, అది ఉండొచ్చు. ఒకటేసారి తీసుకుంటే బెటర్. అది కూడా 24 అవర్స్ లేకపోతే ఎప్పుడైనా రావచ్చు అనుకుంటా వన్స్ తీసుకున్న తర్వాత. ఇది వచ్చేసి మోకాల పర్వతము. మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకు కనబడేది ఇది దారి మార్గము. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకు మోకాల పర్వతం కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మీకు కనబడుతున్నారు కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇది వచ్చేసి మనకు 24 అవర్స్ ఉంటుంది శ్రీవారి దర్శనం అంటే నడక మార్గాన పైకి రావడానికి. సో కొన్ని ఇబ్బందుల వల్ల మనకు ఘాట్ రోడ్ని ముయ్యడం కూడా జరుగుతుంది. సో అది కొద్దిగా భక్తులు గమనించి రాగలని అనుకుంటున్నాను. వర్షాకాలంలో కొన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు మనకు, ఎలా రావాలి ఎలా ఉంటుంది అన్నట్టు కొండ చర్యలు అన్న. ఈ రోడ్ల మధ్యలో జంతువులు కూడా వస్తాయి అన్న? అప్పుడప్పుడు వస్తాయి. అంటే వెదర్ని బట్టి కూల్ ఉన్నప్పుడు అట్లాంటివి బయటకు రావచ్చు అంట. అది కూడా కింద మనకు టీటీడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట ఎక్కడ ఉంది ఎట్లుంది పరిస్థితి అన్నది. రీసెంట్ గా మనకు కన్స్ట్రక్షన్ చేశారు. కింద రోడ్డు మార్గం కాకుండా పైనుంచి వెళ్ళిపోవచ్చు మనకు ఫ్లైఓవర్ నుంచి. నడక మార్గాన్ని వెళ్ళేవారు. ఇది వచ్చేసి అదేనా దీపం కనబడి అరుణాచలంలో కనపడలేదు మీ దీపం. బాగుంటాయి. దాంట్లో 3 టన్నులు నెయ్యి పోసి రెడీ చేస్తారు. టర్నింగ్ పాయింట్ మీద 44 అని నంబర్ రాసి ఉంది. ఇది మైనస్ అవుతా ఉంటుంది మనకు. సో ఇది ఆల్మోస్ట్ మనం 52 ఉన్నప్పుడు చూసినాము. 52 ఘాట్స్ ఉంటాయేమో టర్నింగ్ పాయింట్స్. ఇందాక మనం 42 చూసినాం కదా. ఇక్కడ 40 తర్వాత రూపాయి మనిషి అదే మైనస్ అయితే ఉన్నాయి. ఘాట్ 36కి వచ్చేసినాం మనం. నేను ఇంత వాకింగ్ చేసి మనం చెప్పిన ట్విట్టర్ లేని వాడికి బాగా తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్తే ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలో తెలుసు. మన భారతదేశంలో అబద్ధాలు చెప్పే నాయకులు అంటే ఫస్ట్ మొదటి వాళ్ళ నెంబర్ రాసుకుంటే ఖాళీ. ఓకే పర్లేదు చెప్పు.
మీకు కనబడుతున్నది గరుడ మొక్కలు లెక్క ఉన్నది కదా స్వామివారి. మబ్బు వేరే ఉన్నాయి పొగ. దీన్ని గరుడ అని పిలుస్తారన్న. గరుడ పక్షి ఆకారం అంటే స్వామివారి గరుడ పక్షి. దిష్టి కూడా ఉంటుంది. అరే మనదా సో ఫైనల్గా మనం 19 కిలోమీటర్స్ రీచ్ అయినాం. ఇది చిక్కూరు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందంట అల్పేరి దగ్గర నుంచి బస్ స్టాండ్. సైడ్లో కనబడేది భూలక్ష్మి కాంప్లెక్స్ ఉంటుంది కూడా పక్కనే. ఇది కూడా బస్ స్టాండ్. సో పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా బస్సులు కూడా పెట్టాం మనం. స్టాప్స్ కూడా ఉన్నాయి, బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి మనం పైకి వెళ్ళడానికి. వచ్చేసి మనకు సర్కిల్ కపిలేశ్వర టెంపుల్ సర్కిల్ ఇది. ఇక్కడ చూస్తా లెఫ్ట్ సైడ్లో కనబడంతా కపిలేశ్వర టెంపుల్. కపిలేశ్వర టెంపుల్ సర్కిల్ జంక్షన్ తిరుపతి. హరినామాలు చాలా డైరెక్ట్ అనుకుంటాం మనం. ఎక్కడైనా దేవుడికి పోయినప్పుడు రింగ్ రోడ్, ఫ్లైఓవర్ పైన రింగ్ రోడ్. కూడా ఇకపోతే చెప్పిండు నాకు కరెక్ట్ కరెక్ట్ వాస్తవంలో చెప్పింది. ఆ సార్లు కూడా రాసిన తీసుకొచ్చినాయి. అంతా రేటింగ్ ఉంటాను. ₹100 కట్ చేసినాడు. ఎక్కడన్నా హోటల్స్ మీరు చెప్పింది అటు సైడా?